అకుర్వత్పరదారేషు పరద్రవ్యేషు లౌష్టివత్ ఆత్మవత్ సర్వభూతేషు య పశ్యతి స పశ్యతి. ఇతరుల స్త్రీలను తల్లి వలె ఎవరు చూడగలుగుతాడో, ఇతరుల డబ్బుని మట్టిలాగా ఎవరు చూడగలుగుతారో, ఇతరులని తనలాగా ఎలా చూడగలుగుతారో వాడే అసలైన జ్ఞాని అని అర్థం. నిర్మాణ శతకం సార్ చదవడం మొదలు పెడతారా? వాళ్ళు పద్యం ఇచ్చినప్పుడు మీరు శబ్ద విభజన రాయాలి, పద విభజన రాయాలి, తర్వాత అన్వయ క్రమము అంటారు. అంటే అర్థం తెలుసుకోవడానికి ఆ మాటలు ఏ ఆర్డర్లో ఉండాలి అనే దాన్ని కూడా మీరు రాయాల్సి వస్తుంది. అన్వయ క్రమము అని అంటాం. కనుక ఇప్పుడు మీకు నేను అర్థం చెప్పేటప్పుడు అన్వయ క్రమం చెప్తున్నాను, నేను మీకు పద విభజన చెప్తున్నాను, ఉచ్చారణ అది ఆయన చాలా శేషు గారు చాలా పర్ఫెక్ట్ గా చదువుతున్నారు. మీరు చూడండి, అంటే కష్టమైనటువంటివి 2-3 సంయుక్త అక్షరాలు, అంటే 2-3 హల్లులు కలిసిన స్థవా అలాంటివి కూడా ఆయన చాలా బాగా చదివారు. నిర్వాణ శతకం మొదలు పెడతానంటున్నారు, చక్కగా చూడండి, చాలా బాగుంటాయి, మంచి శ్లోకాలు అవి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఆయన నువ్వెవరు అని అడిగితే ఆయన జవాబు చెప్తాడు అనమాట. నేను మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని కాను. ఈ అంతఃకరణ చతుష్టయం అంటారు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇవి కాదు అని మొదలు పెడుతున్నాడు అనమాట. తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు, నేను వినే చెవిని, రుచి చూసే నాలుకని, ఆగ్రాణించే ముక్కుని, చూసే కన్నుని కాదు అని జ్ఞానేంద్రియాల గురించి చెప్తూ నెక్స్ట్ ఇంక గ్రాస్ లెవెల్లోకి పంచభూతాల గురించి చెప్తున్నారు అనమాట. ఫ్రమ్ మైన్యూట్ టు మ్యాక్రో లెవెల్కి వెళ్తున్నారు. ఆకాశాన్ని కాదు, భూమిని కాదు, తేజస్సు అగ్నిని కాదు, వాయువుని కాదు, నేను చైతన్యాన్ని, ఆనంద స్వరూపుణ్ణి, శివుణ్ణి. అది మకుటం అన్నమాట. చిదానంద రూప శివోహం శివోహం. ఇవి 6 ఫస్ట్ శ్లోకం ఈరోజు మనం చదువుకున్నాం సార్. అది నిన్న మనం ఈ ఎక్సర్సైజ్ వరకు చూసాం. మనం ఈ వయం పాఠాన్ పఠామహ ఇది చూసాం మనము. ఇవాళ ఏమిటంటే అకారాంత పుల్లింగ శబ్దానాం ద్వితీయ రూపాణి, అంటే అకారాంత పుల్లింగ శబ్దానాం అంటే అకారాంత పుల్లింగ శబ్దాల యొక్క ద్వితీయ రూపాణి, ద్వితీయ విభక్తి రూపాలు. ఉదాహరణానుసారం అకారాంత పుల్లింగ శబ్దానాం ద్వితీయాంత రూపాన్ని లిఖంతు యాజ్ పర్ ది ఎగ్జాంపుల్ గివెన్. ఉదాహరణానుసారం అకారాంత పుల్లింగ శబ్దాన్ని, ఇప్పుడు పాఠ అనుంది. అకారాంత పుల్లింగ శబ్దం అంటే మనం చెప్పుకున్నాం, ప్రస్తుతానికి మనకి అన్ని విసర్గతో ఎండ్ అవుతాయి. విసర్గ అంటే అహా అన్నమాట, పాఠ్ అహా అన్నమాట. సో అది అకారాంత పుల్లింగం అని అందుకని అంటాం, ఇది అకారంతోనే ఎండ్ అవుతున్నాయి కనుక. విసర్గ ఉంది అని అంటే అది పుల్లింగ శబ్దము అని మనం చదువుకున్నాం. కనుక పాఠ అనేది అకారాంత పుల్లింగ శబ్దం. ఇది దీని ద్వితీయాంత రూపాణి అంటే ద్వితీయ విభక్త్యంత రూపాలు. ద్వితీయ విభక్త్యంత రూపాలు ఏకవచన, ద్వివచన, బహువచనాల్లో. ఇది మనం చదువుకున్నాం. పాఠానికి పాఠం అమ్ అనేది వస్తుంది, పాఠవ్ అవ్ అని వస్తుంది, పాఠాన్ అమ్ అవుట్ ఆన్. అంటే ఇక్కడ కనపడుతున్న రూపం పాఠాన్ ఆన్ అని కనపడుతుంది, కానీ అక్కడ జరిగేటటువంటి పరిచయం పేరు ఏముంటుందంటే అమ్ ఔ షస్ అంటారు. అమ్ అవుట్ షస్ అంటారు దీన్ని. అది అంచేత ఇది అమ్ ఔ ఆన్ అని వస్తుంది. అంటే గ్రంథ, గ్రంథం, గ్రంథౌ, గ్రంథాన్. సంవాద అంటే ఒక్క పాఠము, 2 పాఠాలు, చాలా పాఠాలు. ఒక్క గ్రంథము, 2 గ్రంథాలు, చాలా గ్రంథాలు. ని అని అర్థం అనమాట. చాలా ఇప్పుడు గ్రంథ అంటే ఒక గ్రంథము, గ్రంథము అని అర్థం. గ్రంథం అని అంటే ఒక్క గ్రంథమును పఠామి చదివాను అని వస్తుంది అనమాట. అట్లా వస్తాయి అనమాట. అమ్ ఔ ఆన్ ఇవి మనకి ఎండింగ్స్ వచ్చేవి ఏకవచన, ద్వివచన, బహువచన రూపాల్లో ద్వితీయ విభక్తి. ఇంకా ఇక్కడి నుంచి మీరు చదవండి. విద్యాలయః, విద్యాలయం, విద్యాలయౌ, విద్యాలయాన్. మాసః, మాసం, మాసౌ, మాసాన్. సప్తాహ, సప్తాహం, సప్తాహౌ, సప్తాహాన్.
దివసః దివసం దివసౌ దివసాన్ పక్షః పక్షం పక్షౌ పక్షాన్ దినాంకః దినాంకం దినాంకౌ దినాంకాన్ శశకః శశకం శశకౌ శశకాన్ శశక అంటే ర్యాబిట్. రాబిట్ మృగః మృగం మృగౌ మృగాన్ శుకః శుకం శుకౌ శుకాన్ పికః పికం పికౌ పికాన్ ఖగః ఖగం ఖగౌ ఖగాన్ హంసః హంసం హంసౌ హంసాన్ బాగుంది. బకః మీకు అర్థమైందా అండి? మీరు మెకానికల్ గా కూడా అలవాటు అయిపోవాలి. ప్రతిసారి ఆలోచించి మాట్లాడలేం కదా, భాషలో పడిపోవాలి. అందుకని మీకు ఇలా చదివించేస్తున్నాయి ఎక్కువ. చదవండి. రైట్, కంటిన్యూ. బకః బకం బకౌ బకాన్ ఆపణః ఆపణం ఆపణౌ ఆపణాన్ బక అంటే శకటః ఏంటంటే కొంగ. కొంగ సరే కొంగ మీరు ఎందుకంటే కొత్త మాటలు వచ్చినప్పుడు కొంచెం అర్థం చూద్దాం. తెలిసిన ఇప్పుడు ఖగహ అంటే పక్షి మీకు తెలుసు, పికము అంటే కోకిల, శుకము అంటే పిట్ట పక్షి, హంస తెలుసు మీకు. ఆపణః ఆపణః అంటే ఆపణం అంటే షాప్, స్టోర్. ఆపణః ఇక్కడ చెప్పండి, మీరు కంటిన్యూ చేయాలి. ఆపణః ఆపణం ఆపణౌ ఆపణాన్ శకటః శకటం శకటౌ శకటాన్ చంద్రః చంద్రం చంద్రౌ చంద్రాన్ ఆపపికః ఆపణికః ఆపణిక ఇది అర్థం తెలియదు సార్. ఆపణిక అంటే స్టోర్ కీపర్ అంటే సేల్స్ మన్ అన్నమాట, షాప్ లో కూర్చునేవాడు. ఆపణ అంటే షాపు, ఆపణిక అంటే షాప్ లో కూర్చునేవాడు. ఆపణికం ఆపణికౌ ఆపణికాన్ సూర్యః సూర్యం సూర్యౌ సూర్యాన్ వైద్యః వైద్యం వైద్యౌ వైద్యాన్. వైద్యః అనేది ఇది ప్రథమ విభక్తిలో ఏకవచన రూపం, అంతే కదా. వైద్యుడు, వైద్యః వైద్యుడు, అవునా? దీన్ని మీరు ద్వితీయాలు 3 చెప్పారు, ప్రథమాలో 3 ఏముంటాయి చెప్పండి నాకు. అంటే ప్రథమాలో ఏకవచనం వైద్యః, ద్వివచనం ఏంటి, బహువచనం ఏంటి చెప్పండి. వైద్యః వైద్యౌ వైద్యాః. అది ద్వివచనంలో మీరు కన్ఫ్యూజ్ కాకండి. ద్వివచనంలో ప్రథమ విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను కూడా సేమే ఉంటుంది, అవు అనే ప్రత్యయమే వస్తుంది అన్నమాట. అందుకని ఇది ఇప్పుడు నాకు ప్రథమ విభక్తిలో వైద్య వైద్యౌ వైద్యాః, వైద్యం వైద్యం వైద్యౌ వైద్యాన్. ఇప్పుడు నేను మీకు వరుసగా ప్రథమ విభక్తి 3 రూపాలు 3 వచనాల్లో చెప్పాను, ద్వితీయ విభక్తి 3 వచనాల్లోనూ చెప్పాను. నేను ఇప్పుడు ద్వితీయ విభక్తి చదివించాను నేను, ఇది ఆవిడ చదివారు. నాకు ఇవి ప్రథమ విభక్తిలో ముందు ఈ మాట ప్రథమ విభక్తిలో చదవాలి నాకు. పాఠః పాఠౌ పాఠాః, గ్రంథః గ్రంథౌ గ్రంథాః, సంవాదః సంవాదౌ సంవాదాః, విద్యాలయః విద్యాలయౌ విద్యాలయాః, మాసః మాసౌ మాసాః, సప్తాహః సప్తాహౌ సప్తాహాః. ఇది సప్తాహః అనాలి, 2 హాలు పలకాలి. సప్తాహః సప్తాహ సప్తాహః అని పలకాలి. దివసః దివసౌ దివసాః, పక్షః పక్షౌ పక్షాః, దినాంకః దినాంకౌ దినాంకః, దినాంకాః సారీ, శశకః శశకౌ శశాకాః. శశకాః మీరు ఎలా చదవాలంటే నాకు ఇప్పుడు మృగః 3 ప్రథమ విభక్తి చెప్పి 3 ద్వితీయ విభక్తి చెప్పాలంటే మృగః మృగౌ మృగాః, మృగం మృగం మృగౌ మృగాన్ అలా చెప్పాలి. 6 వస్తాయి. 3 ప్రథమ విభక్తి రూపాలు అంటే 3 వచనాల్లో, అలాగే 3 ద్వితీయ విభక్తి రూపాలు 10 చెప్పండి. టక్ 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 చెప్పేస్తారు మీరు. చెప్పండి. మృగః అంటే ఇక్కడ అహ ఔ ఆహ అది ప్రథమ, అం ఔ ఆన్ ఇది ద్వితీయ.
ద్వితీయ విభక్తి. మృగం మృగౌ మృగాన్, శుకః శుకౌ శుకాః, శుకం శుకౌ శుకాన్, పికః పికం పికః పికౌ పికాః, పికం పికౌ పికాన్, ఖగః ఖగౌ ఖగాః, ఖగం ఖగౌ ఖగాన్, హంసః హంసౌ హంసాః, హంసం హంసౌ హంసాన్, బకః బకౌ బకాః, బకం బకౌ బకాన్. ప్రథమ విభక్తిలో బకః బకం బకాః. బకః Right? బకౌ బకాః, బకౌ Okay. అహ ఔ ఆహ, బకః బకౌ Okay. బకాః, రామః రామౌ రామాః, సింహః సింహౌ సింహాః, గజః గజౌ గజాః, అట్లా అన్నమాట. అది ప్రథమ విభక్తి రూపాలు. చెప్పు. आपणः आपणौ आपणाः, आपणं आपणौ आपणान्, शकटः शकटौ शकटाः, शकटं शकटौ शकटान्, चन्द्रः चन्द्रौ चन्द्राः, चन्द्रं चन्द्रौ चन्द्रान्. आपणिकः आपणिकौ आपणिकाः, आपणिकम् आपणिकौ आपणिकान्, सूर्यः सूर्यौ सूर्याः, सूर्यं सूर्यौ सूर्यात्, वैद्यौ वैद्याः, वैद्यं वैद्यौ वैद्यान्. తర్వాత ఇది చూడండి, పుల్లింగ శబ్దానాం ద్వితీయ ఏకవచన బహువచన రూపాన్ని. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు నేను మెకానికల్ గా చదివించడం మీ నోటికి తిరగాలని చదివించాను. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, మెకానికల్ గా అది పాటలా వస్తుంది, కానీ మధ్యలో ద్వితీయ వదిలేసి చెప్పంటే మళ్ళీ వెతుక్కోవడం వస్తుంది. అందుకని ఎన్ని రకాలుగా ఇక్కడ డ్రిల్లింగ్ చేయిస్తాడో చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఓన్లీ ఏకవచనం బహువచనం, ద్వివచనం చెప్పద్దు. గ్రంథః ఏకవచనం గ్రంథం, బహువచనం గ్రంథాన్, అంతే. అలాగే ఈ మంత్రహకి మంత్రం మంత్రాన్, ఆ విధంగా చెప్పుకొని రావాలి. ఇక్కడ ఉన్నది ప్రథమ విభక్తి ఏకవచనం ఉంది, దీన్ని బహువచనంలో ప్రథమాలో చెప్పాలి నాకు, తర్వాత ద్వితీయాలో ఏకవచనం బహువచనాలు చెప్పాలి, ద్వివచనం చెప్పమంటలేదు నేను. అంటే మంత్రః ఏమవుతుంది, మూడు చెప్తే మంత్రః మంత్రౌ మంత్రాః. ఇప్పుడు మంత్రం వద్దు నాకు, మంత్రః మంత్రాః ఏకవచనం బహువచనం. మంత్రః అనేదానికి ద్వితీయ విభక్తిలో మంత్రం, మంత్రాః అనేదానికి మంత్రాన్. అంటే దీనికి ఆన్సర్ ఏం చెప్పాలంటే మంత్రః మంత్రాః, అది ఇక్కడ లేదు. ఇక్కడ రాయాల్సింది మంత్రః అంటే మంత్రం మంత్రాన్, శ్లోకః శ్లోకం శ్లోకాన్, ఈ విధంగా చదవాలి. చదవాల్సిన సీక్వెన్స్ ఎలా ఉందంటే మంత్రః మంత్రాః మంత్రం మంత్రాన్, శ్లోకః శ్లోకాః శ్లోకం శ్లోకాన్, ఈ మాదిరిగా చదవాలి. ఓకే. నిబంధః నిబంధాః, నిబంధం నిబంధాన్. నిబంధం అంటే ఏమిటి? ఎస్సే. అభ్యాసః అభ్యాసాః, అభ్యాసం అభ్యాసాన్. విషయః విషయాః, విషయం విషయాన్. నియమః నియమాః, నియమం నియమాన్. మయూరః మయూరాః, మయూరం మయూరాన్. శుకః శుకాః, శుకం శుకాన్. కుక్కురః కుక్కురం కుక్కురాన్. కుక్కురః బిడాల. కుక్కురాః, అది కూడా చెప్పమంటున్నాను నేను, దీని బహువచన రూపం కూడా చెప్పండి. కుక్కురః కుక్కురాః, కుక్కురం కుక్కురాన్. బిడాలః బిడాలాః, బిడాలం బిడాలాన్. Correct. వృషభః వృషభాః, వృషభం వృషభాన్. శశః శశాః, శశం శశాన్.